హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపిడ్ రీజన్ క్లాసెస్. ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే టాపిక్ మూల్యాంకనం. టెట్ అండ్ డిఎస్సిలో ఖచ్చితంగా వచ్చే టాపిక్ అంటే మూల్యాంకనం. మూల్యాంకనం నుండి ఖచ్చితంగా 2 బిట్స్ వస్తాయి. తెలుగు మెథడాలజీనే కాదండి, ఇంగ్లీష్ మెథడాలజీలో, సైన్స్, సోషల్ అండ్ మ్యాథ్స్ మెథడాలజీలో కూడా మూల్యాంకనం సంబంధించి బిట్స్ వస్తాయి. కాబట్టి మనం ఒకసారి ఖచ్చితంగా 100% నేర్చుకుంటే అన్ని మెథడ్స్ కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మూల్యాంకనం అనగానేమి? మూల్యాంకనం అనగానేమి? ఆప్షన్స్: మాస ప్రక్రియ, అర్ధవార్షిక ప్రక్రియ, వార్షిక ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. మరి మూల్యాంకనం అంటే ఏంటి? నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి నిరంతర ప్రక్రియ. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్: బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేయడమే. బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా ఫలితాలను అంచనా వేయడమే నికష, పరీక్ష, మూల్యాంకనం, పరిగణన. బోధనా ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేయడాన్ని ఏమంటారంటే మూల్యాంకనం అని అంటాం. ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్, మూల్యాంకనం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్: టెస్ట్ అనే పదం టెస్టమ్ నుండి వచ్చింది. టెస్టమ్ ఏ భాష పదం? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ భాష పదం? లాటిన్ భాష పదం. ఓకే, టెస్టమ్ అనేది లాటిన్ భాష పదం, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు తెలియాలి, గ్రీక్ అని అనుకుంటాం కాబట్టి లాటిన్, ఇటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒక విధమైన మూస అనే అర్థం ఇచ్చే పదం. టెస్ట్, ఎగ్జామ్, ఎవాల్యుయేషన్, పైవన్నీ. ఒక విధమైన మూస దానికి అర్థం టెస్ట్. టెస్ట్ అంటే ఒక విధమైన మూస అనే అర్థం ఇచ్చే పదం. నెక్స్ట్, మాపనం లక్షణాల్లో ఒకటి. మాపనం లక్షణాల్లో ఒకటి. మాపనం అనేది పరిమాణాత్మకం, గుణాత్మకం, సంశయాత్మకం, గుణాత్మకం. మాపనం అనేది పరిమాణాత్మకం. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్, బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది. బోధనలో ఓన్లీ ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేదాన్ని ఏమంటారు? మూల్యాంకనమా, మాపనమా, మదింపా, ప్రయోగమా? నిరంతర ప్రక్రియ అయితే మూల్యాంకనం అంటారు, కానీ ఓన్లీ ఒక ప్రక్రియనే అన్నారు కాబట్టి దీన్ని మదింపు అంటారు. ఓకే, ఓన్లీ ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేదాన్ని మదింపు అంటారు. పరీక్ష విధానం అనేది సాక్ష్యాధారాలకు విలువ కట్టు పద్ధతి, సాక్ష్యాధారాలను సేకరించు పద్ధతి, పునర్విమర్శకు ఉపయోగించు పద్ధతి, సర్వతోముఖాభివృద్ధికి చెందినది. 4th ఆప్షన్ సర్వతోముఖ అభివృద్ధికి చెందినది. పరీక్ష అనేది ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అవుతుంది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఈ విధంగానే అడుగుతారు, మనం కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం ఈజీ అవుతుంది. పరీక్ష విధానం అనేది సాక్ష్యాధారాలను సేకరించు పద్ధతి. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: మూల్యాంకనం అనేది ఒక అవిరాల ప్రక్రియ అన్నది ఎవరు? మూల్యాంకనం అనేది ఒక అవిరాల ప్రక్రియ అంటే నిరంతరం జరిగే ప్రక్రియ అని అన్నది ఎవరు? ఈశ్వరీబాయి పటేల్, యశ్పాల్ కమిటీ, కొఠారి కమిషన్, NCF 2005. ఎవరన్నారంటే కొఠారి కమిషన్ అన్నది. మూల్యాంకనం అనేది ఒక అవిరాల ప్రక్రియ అనేది చెప్పింది కొఠారి కమిషన్. ఇంపార్టెంట్. మనం ఎంత చదివినా కూడా బిట్ ఎక్కడి నుండి వచ్చేది తెలియదు. కాబట్టి మనకు జాబ్ రావాలన్నప్పుడు మనం ప్రతి బిట్ ఖచ్చితంగా చదవాలి. ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ప్రవర్తన పరివర్తనం అనగా ప్రారంభ ప్రవర్తన మైనస్ అంత్య ప్రవర్తన, ప్రారంభ పరివర్తన ప్లస్ అంత్య ప్రవర్తన, అంత్య ప్రవర్తన మైనస్ ప్రారంభ పరివర్తన, అంత్య పరివర్తన బై ప్రారంభ పరివర్తన. ప్రవర్తన అంటే ఏంటి? ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంత్య పరివర్తన మైనస్ ప్రారంభ పరివర్తన. నెక్స్ట్ 10th క్వశ్చన్: ఎగ్జామైన్ అనేది ఏ భాష పదం? ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? టెస్టమ్ అనేది ఏ భాష పదం అంటే లాటిన్ అని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఎగ్జామైన్ అనే ఏ భాష పదం నుండి వచ్చింది? లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, జర్మన్. ఎగ్జామైన్ కూడా లాటిన్ భాష పదం. టెస్టమ్ అండ్ ఎగ్జామైన్ ఇవి 2 లాటిన్ భాష పదాలు, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్: త్రాసులోని ముళ్ళు
అనే అర్థం వచ్చే పదం. ఇంపార్టెంట్. త్రాసులోని ముళ్ళు అనే అర్థం వచ్చే పదం. పరీక్ష, నికష, మూల్యాంకనం, పరివర్తన. ఆన్సర్ ఇస్ పరీక్ష. త్రాసులోని ముళ్ళు అనే పదం అర్థం వచ్చే పదం పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి వెనుకబాటుతనానికి తొలగించి అభివృద్ధి సాధించడానికి తోడ్పడే మూల్యాంకనం ఏంటి? అంటే ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. విద్యార్థి వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి తోడ్పడే మూల్యాంకనాన్ని ఏమంటారు? ఆప్షన్స్: లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రాగుప్తిక మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఆన్సర్ ఇస్ లోప నిర్ధారణ మూల్యాంకనం. ఈ మూల్యాంకనం అనేది విద్యార్థి యొక్క వెనుకబాటుతనాన్ని తొలగించి తను అభివృద్ధి సాధించడానికి దోహదపడే మూల్యాంకనాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. ఓకే. నెక్స్ట్ 13th క్వశ్చన్. విద్యార్థి ఏ సామర్థ్యాలలో వెనుకబాటు ఉన్నాడో దానికి గల కారణాలు కనుక్కొని వాటిని నివారించడానికి బోధనా వ్యూహాలు నిర్మించుకునే మూల్యాంకనం. విద్యార్థి ఏ ఏ సామర్థ్యాల్లో వెనుకున్నాడో అవి నివారించడానికి బోధనా వ్యూహాలు నిర్మించుకునే మూల్యాంకనం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ప్రాగుప్తిక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇంతకుముందే చెప్పాను, వెనుకబాటుతను ఉన్నదానికి అతన్ని అభివృద్ధి చెందించడానికి బోధనా వ్యూహాలు నిర్మించుకునే మూల్యాంకనాన్ని ఏమంటాం? లోప నిర్ధారణ మూల్యాంకనం. ఇప్పుడు లోప నిర్ధారణ మూల్యాంకనానికి 2 క్వశ్చన్స్ వచ్చాయి. చూడండి, ఈ విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్. అబ్జర్వ్ చేయండి. 14th క్వశ్చన్. విద్యార్థి భవిష్యత్ అంటున్నారు. ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో, అంటే భవిష్యత్తులో అంటే చేయగలడో నిర్ణయించే మూల్యాంకనం. భవిష్యత్తులో అన్నారు అంటే చేస్తాడో చేయడో తెలియదు, చేయగలడో అంటే దీని ఏంటిది? క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. ప్రాగుప్తిక అంటే ఊహించుకుంటుండు భవిష్యత్తు. ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తున్నా. భవిష్యత్ గురించి అడిగినప్పుడు ప్రాగుప్తిక మూల్యాంకనం. ఓకేనా? 14th క్వశ్చన్ ఆన్సర్ 2. లోప నిర్ధారణ అంటే వెనుకబాటుతనాన్ని తొలగించి విద్యార్థి యొక్క అభివృద్ధికి తోడ్పడే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. ప్రాగుప్తిక మూల్యాంకనం అంటే విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించే మూల్యాంకనాన్ని ప్రాగుప్తిక మూల్యాంకనం అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మిగతా మనం లైన్ బై లైన్ తెలుసుకుంటామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే టోటల్గా మంచిగా నీట్గా అర్థమవుతుంది. 15th క్వశ్చన్. సార్వజనీన లక్షణం కలిగి ఉండడమే కాకుండా వ్యక్తిగత ఆపేక్షలకు నిరాపేక్షలకు అతీతమై ఉండే మూల్యాంకన లక్షణం ఏంటి? ఇక్కడ చూడండి, సార్వజనీన లక్షణం కలిగి ఉండి అంటే సమానంగా సార్వజనీన లక్షణం కలిగి ఉండడమే కాకుండా వ్యక్తిగత ఆపేక్షలను నిరాపేక్షలకు అతీతమై ఉండే మూల్యాంకన లక్షణం. వస్తునిష్టత, ప్రామాణికత, ఔపయోగిత, నిరంతరం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. సార్వజనీన లక్షణం కలిగి ఉండడమే. సార్వజన అంటే సమానత్వం. ఆన్సర్ ఇస్ వస్తునిష్టత. ఓకే. వ్యక్తిగత ఆపేక్షలకు నిరాపేక్షలకు అతీతమై సమానంగా ఉండడమే వస్తునిష్టత అంటారు. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఏ అంశం అయితే మదింపు చేయాలని భావిస్తాయో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేస్తే దాని లక్షణం ఏంటి? మనం ఒక క్వశ్చన్ ఇచ్చాము, ఆ క్వశ్చన్ మాత్రమే ఏ విధంగా రాస్తాడో అని విద్యార్థిని అబ్జర్వ్ చేస్తే అని విధంగా అన్నట్టు. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేసే లక్షణాన్ని ఏమంటారు? విశ్వసనీయతన, వస్తునిష్టతన, ప్రామాణికతన, ఔపయోగికతన. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రామాణికత అంటారు. ఏ లక్షణాన్ని అయితే ఏ అంశాన్ని అయితే మనం మదింపు చేయాలనుకున్నామో దాన్ని మాత్రమే మదింపు చేసే లక్షణాన్ని ప్రామాణికత అంటారు. నెక్స్ట్ 17th క్వశ్చన్. విద్యా వ్యవస్థలో భాగస్వాములైన అందరూ ఈ మూల్యాంకన సాధనాలు సులభంగా వినియోగించుకునే లక్షణం. విద్యా వ్యవస్థలో భాగస్వాములైన అందరూ ఈ మూల్యాంకన సాధనాలు సులభంగా వినియోగించుకునే లక్షణం. వస్తునిష్టత, విశ్వసనీయత, ప్రామాణికత, ఔపయోగికత. ఆన్సర్ ఇస్ ఔపయోగికత. విద్యా వ్యవస్థలో భాగస్వాములైన అందరూ మూల్యాంకన సాధనాలు సులభంగా ఉపయోగించుకునే దాన్ని ఔపయోగికత. ఇక్కడనే ఉంది, సులభంగా వినియోగించుకోవడం అంటే ఉపయోగించుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ చూడండి. మూల్యాంకనం కేవలం పాఠ్య విషయాలకే పరిమితం కాకుండా సహపాఠ్య కార్యక్రమాలు కూడా పాఠ్య కార్యక్రమాల్లో భాగంగా జరిగేది. అంటే మూల్యాంకనం అనేది ఓన్లీ పాఠ్య విషయాలకే కాకుండా సహపాఠ్య కార్యక్రమాలు కూడా పాఠ్య కార్యక్రమాల్లో భాగంగా జరిగేది. నిరంతరం, సమగ్ర, విశ్వసనీయత, వస్తునిష్టత. ఈ
ఇక్కడనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. పాఠ్యభాగం కాకుండా సహపాఠ్య అని అన్నారు. అంటే మొత్తంగా కావాలి. అంటే దాన్ని ఏమంటారు? నిరంతరం అంటే ఎల్లప్పుడు, సమగ్రత అంటే మొత్తం. సమగ్రత మీనింగే మొత్తం అన్నట్టు. పాఠ్య సహపాఠ్య. ఆన్సర్ ఇస్ సమగ్రత. నిరంతరం అంటే ఎల్లప్పుడు. ఓకే. వస్తునిష్టత అంటే ఏం చెప్పిన? అంటే సార్వజనీన లక్షణం కలిగి ఉండడమే కాకుండా వ్యక్తిని ఆపేక్షలకు నిరాపేక్షలకు ఈక్వల్గా ఉండడాన్ని వస్తునిష్టత అంటాం. ఓకే. నెక్స్ట్ 19th క్వశ్చన్. మూల్యాంకనం ఏదో ఒక సమయంలో కాకుండా బోధన అభ్యాస ప్రక్రియలో నిరంతరం కొనసాగాలి అనే లక్షణాన్ని ఏమంటారు? క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్ చూడండి. ఏదో ఒక సమయంలో కాకుండా మనం బోధించడం, మూల్యాంకనం చేయడము ఏదో ఒక సమయంలో కాకుండా నిరంతరం కొనసాగించాలి అనే లక్షణాన్ని ఏమంటారు? నిరంతరణ, సమగ్రన, విశ్వసనీయత, వస్తునిష్టతన. ఆన్సర్ ఇస్ నిరంతర. క్వశ్చన్లోనే ఉందని చెప్పాను కదా, నిరంతర. 20 క్వశ్చన్. ఏ పరీక్ష ద్వారా విద్యార్థి భాష, ఉచ్చారణ, భాషణం, భావాలను ఉచ్చరించవచ్చు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ పరీక్ష ద్వారా విద్యార్థి భాష, ఉచ్చారణ, భాషణం, భావాలను పరీక్షించవచ్చు? మౌఖిక పరీక్షన, ప్రాయోగిక పరీక్షల, వ్యాస పరీక్షల, కేస్ స్టడీ. 20 క్వశ్చన్ ఆన్సర్ మౌఖిక పరీక్షల ద్వారా. అంటే మనం క్వశ్చన్ అడిగితే విద్యార్థులు ఆన్సర్ చెప్పడం ద్వారా వారికి భాష వస్తుంది, ఉచ్చారణ వస్తుంది, భాషణం వస్తుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హైప్ ఇవ్వండి. నెక్స్ట్ ఇందులో 50 బిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ బిట్స్. థ్యాంక్ యూ.